ప్రముఖ క్రిస్టియన్ అపాలజిస్ట్ శ్రీ టిఎస్ కుమార్ గారికి, మిత్రులకు అందరికీ నమస్కారాలు. చాన్నాళ్ళ క్రితం మన ఒక వీడియో మీద టిఎస్ కుమార్ గారు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. అయితే సమయాభావం వల్ల ఇప్పటిదాకా చెప్పలేకపోయాను జవాబు. అయితే ఇక్కడ కొద్దిగా ఆయనకు వివరణ ఇస్తున్నాను. ముందుగా మనం మాట్లాడిన మాటలు ఏమిటి, అందులో అభ్యంతరకరంగా టిఎస్ కుమార్ గారికి అనిపించినవి ఏమిటి అనేవి ఒక్కసారి చూద్దాం. మతోన్మాదంపై రామబాణం అని చెప్పి ఒక మతోన్మాది. ఎవరు మతోన్మాదులు? అసలు మతోన్మాదం అంటే ఏమిటి? మీ మతోన్మాదాన్ని భరించలేకే కదా నేను ఈ బాణాన్ని ఎక్కుపెట్టింది. ఎవరి మీద? మీ మతోన్మాదం మీద. నన్ను మతోన్మాది అంటున్నావు. విజయ్ కుమార్ గారి మీద ఒక వీడియో చేయడం జరిగింది. చూడండి, ఆయన తమ్ముళ్ళు చూపిస్తారు చూడండి. ఓర్ని ఈడు బోకు నాకు అని చెప్పి ఇలా బూతులు తిట్టడం మొదలెట్టారు. ఏదైనా ఉంటే సమాధానం చెప్పాలి కానీ ఇలా తిట్టకూడదు కదా. అంటే ఏమాత్రము భయం లేక, సిగ్గు శరం లేక మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే, అయ్యా మీరు తప్పు చెప్పారు, అది కాదండి, ఇది కరెక్ట్ అండి అని మేము చెప్తే ఒక ఏకముక్కను ఊదినట్టు ఊదేసి మీ పని మీరు చూసుకుంటూ ఉంటారు. మళ్ళా అదే గొడవ. ఒక్కసారి కర్రెట్టు కొడితేనే మీరు తిరగబడి ఎందుకు కొట్టావు అని అడుగుతారు. లేకపోతే నోరు మూసు కూర్చొని ఈసారి రెండోసారి మాట్లాడేటప్పుడు అట్లా నోటుకొచ్చింది కుయ్యకుండా ఉంటారు. కాబట్టే కర్రట్టు కొట్టవలసి వచ్చింది. అయినా నేను ఆ పదం ఎందుకు వాడాను అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చెప్పుకునే వరకు నాకు తెలీదు అని చెప్పి మాట్లాడారు. అంటే ఇలాగ తిట్టారన్నమాట. ఆయన మాట్లాడిన మాటలతో పోల్చుకుంటే ఇదేమి పెద్ద పరుష పదజాలం కాదు అని గమనించవచ్చు. ఈయన 1000 ఇస్తానండి. 1016 ఇస్తాడంట బైబిల్కి సమాధానం చెప్తే. కాబట్టి 1016 ఖచ్చితంగా తీసుకుందాం. బైబిల్ గురించి జవాబు చెబుదాం. మరి 1016 ఇచ్చే సామర్థ్యత ఉందో లేదో ఆయన విజ్ఞతకే విడిచిపెడదాం మనం. ఎంత మాట అండి టిఎస్ కుమార్ గారు. ఖచ్చితంగా ఇస్తాను. మాట అంటే మాటే. ఒరే పనికి మనోడా, నీకు 1116 ఛాలెంజ్ రా. బైబిల్లో యేసుక్రీస్తుల వారు దేవుడు అని చూపిస్తే నీకు 1116. బైబిల్ బయట మాత్రమే యేసుక్రీస్తుల వారు దేవుడు, బైబిల్లో మాత్రం నీలాగా నాలాగా సాదా సీదా మనిషి. చూసారు కదా, బైబిల్లో మాత్రమే యేసుక్రీస్తు వారు దేవుడు అంట, బయట మాత్రం సాధారణ మనిషి. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి మనం ఆల్రెడీ విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాల పుస్తకంలో చాలా రిఫరెన్స్లు ఇవ్వడం జరిగింది. చూడండి, యేసుక్రీస్తు దేవుడు అని యేసుక్రీస్తు చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు తాను దేవుడు అని యేసుక్రీస్తు చెప్పుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు. చూడండి, గమనించండి, యేసుక్రీస్తు వారు మనుషుడై ఉండి కూడా ఆయన దేవుడునని చెప్పుకుంటున్నట్టుగా క్లియర్ గా రిఫరెన్స్ ఉంది. యేసుక్రీస్తు వారు దేవుడు అని తాను దేవుడని చెప్పుకున్నాడు. బైబిల్ చూపించమన్నాడు కదా, ఒక రిఫరెన్స్ చూపించినా సరిపోద్ది. యాక్చువల్లీ ఇంకొన్ని రిఫరెన్స్ కూడా ఇద్దాం. రోమపత్రిక బైబిల్ నుండి చూపించమన్నారు, బైబిల్ నుండి చూపిస్తున్నారు. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడై ఉండి, క్రీస్తు అని ఉంది కదా, సర్వాధికారి అయిన దేవుడై ఉండి క్రీస్తు. యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడు. టిఎస్ కుమార్ గారు, యేసుక్రీస్తుల వారు దేవుడు అని చెబుతూ బైబిల్లో కొన్ని వాక్యాలు ఉంటాయి. అందులో మీరు చెప్పిన వాటిల్లో 1-2 వాక్యాలు తీసుకుందాం. మొదటిది ఏమన్నారు? ఏమయ్యా నీకు నువ్వే దేవుడు అని చెప్పుకుంటున్నావు అని అడిగారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆ మాట అన్నారు అంటే యేసుక్రీస్తుల వారు తాను దేవుడను అని ఆయన చెప్పుకున్నట్లే కదా, అంతకుముందు ఎక్కడో అన్నారు, ఒప్పుకుంటాం. ఇంకో వాక్యంలో ఏం చెప్పారు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి స్తోత్రార్హుడై ఉన్నాడు యేసుక్రీస్తుల వారు అని చెప్పారు. అంతవరకు కరెక్టే. ఈ 2 మాటలు ఎవరు చెప్పారు? వేరెవరో చెప్పారు ఆయనను ఉద్దేశించి. మరి యేసుక్రీస్తుల వారి నోట్లోంచి వచ్చిన 2 వాక్యాలను కూడా ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వాక్యం. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆయనగా రాలేదు, ఎవరో ఆర్డర్ ఇస్తే వచ్చాడు. 2, ఆయన మాట్లాడిన మాటలు కూడా ఆయన సొంతంగా చెప్పినవి కాదు. ఆయన తండ్రి ఇక్కడికి వెళ్ళి వీళ్లకు ఏదైతే చెప్పమని చెప్పాడో ఆ మాటలు మాత్రమే చెప్పాడు. ఆ విషయం ఆయనే చెబుతున్నాడు. అలాగే టిఎస్ గారు
యోహాను 3:17 ఒక్కసారి చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. మళ్ళీ మీరు తెచ్చిన రోమీయులు 9:5 ఒక్కసారి చూద్దాం. ఈయన సర్వాధికారి అయిన దేవుడై అని అంటున్నాడు. యేసుక్రీస్తుల వారు సర్వాధికారి అయిన దేవుడై ఉంటే గనక తండ్రి చెప్పిన మాటలే కాదు, ఏ మాటలైనా చెప్పచ్చు. అట్లాగే తండ్రి పంపితేనే కాదు, ఆయనే రావచ్చు. ఆయన నిజంగా సర్వాధికారి అయి ఉంటే గనక ఆయన తీర్పు కూడా తీర్చవచ్చు. వేరొక థర్డ్ పార్టీ చెప్పిన మాటల ప్రకారం ఆయన సర్వాధికారే కానీ యేసుక్రీస్తుల వారు చెప్పినంత వరకు ఆయన సర్వాధికారి కాదు. ఒకరి ఉత్తర్వులను అమలుపరచ వచ్చాడు అంటే ఆయన దేవుడై ఉండొచ్చేమో కానీ సర్వాధికారి అయిన దేవుడు మాత్రం కాదు. అసలు ఆయన దేవుడా కాదా అన్నది తెలుసుకోవాలంటే బైబిల్ దేవుడు గారు ఏం చెప్పారో మనం చూడాలి ఒక్కసారి. నిర్గమకాండం 23, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. అదండి బైబిల్ దేవుడు తప్ప మనకు ఇంకొక దేవుడు ఉండకూడదు. మరి యేసుక్రీస్తుల వారు ఎట్లా దేవుడు అవుతారు? మరి ఇది కూడా చూడండి. యెషయా 42:8, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఈ వాక్యం ఏమంటుందండి? యెహోవా దేవుడు ఆయన మహిమను ఎవ్వరికీ ఇవ్వడు. అందుకే తీర్పు తీర్చే మహిమను ఆయన యేసుక్రీస్తుల వారికి ఇవ్వలేదు. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అంటున్నాడు. కానీ ఈయనెవరో కానీ రోమీయులు 9:5 ఎలా చెబుతున్నారు? యేసుక్రీస్తుల వారు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని. యెషయా ఏమో యేసుక్రీస్తుల వారు సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తుల వారేమో అబ్బెబ్బే నాకేమీ అధికారాలు లేవు, నా తండ్రి చెప్తేనే ఇక్కడికి వచ్చాను, ఆయన చెప్పిన మాటలే చెప్తున్నాను అంటున్నాడు. యెహోవా దేవుడు గారేమో అబ్బెబ్బే నేను ఒక్కనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకెవడో దేవుడుగా మీకు ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరి మాట మనం నమ్మాలి? యేసుక్రీస్తుల వారు వచ్చి తాను దేవుడిని అని చెప్పుకోలేదు. అలాగే యెహోవా దేవుడు వచ్చి నేను ఒక్కనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకో దేవుడు లేడు అంటున్నాడు. ఇట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? యెషయాని నమ్మాలా, యేసుక్రీస్తుల వారిని మరియు బైబిల్ దేవుడిని నమ్మాలా? అందరికంటే ఫైనల్ బైబిల్ దేవుడు కాబట్టి బైబిల్ దేవుడినే నమ్మాలి. కాదు కూడదు అంటే గనక బైబిల్ దేవుడు దేవుడే కాదు, ఆయన మాటలు నమ్మక్కర్లేదు, పాత నిబంధన కొట్టేశాము అంటే గనక ముందు ఆ నల్లట్ట పుస్తకంలోంచి పాత నిబంధన అన్న గ్రంథం మీరు చింపేయండి. ఆ నల్లట్ట బుక్కులో ఆ పాత నిబంధన అన్న గ్రంథం ఉన్నంత వరకు యెహోవా బాబే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. కాబట్టి యేసుక్రీస్తుల వారు దేవుడు కాదు. బైబిల్ ప్రకారం బైబిల్ దేవుడి ప్రకారం యేసుక్రీస్తుల వారు దేవుడు కాదు. ఎంతవరకు? బైబిల్ వరకు. కానీ యేసుక్రీస్తుల వారు దేవుడా కాదా అంటే కనుక ఆయన ఖచ్చితంగా దేవుడే. ఎందుకు అంటే కొన్ని కోట్ల మంది ఆయనను దేవుడు అని విశ్వసిస్తున్నారు. ఆయన బైబిల్లో దేవుడు కానప్పటికీ బయట మాత్రం ఖచ్చితంగా దేవుడే. బైబిల్ నుండి ఉంది కదా, బైబిల్ నుండి చూపిస్తున్నాం, బైబిల్లో ఉంది, బైబిల్ చూపిస్తే మీరు ఒప్పుకుంటారు కదా? అవును, ఒప్పుకుంటాను. కానీ ఎప్పుడు? యెహోవా దేవుడి పేరు తొలగించినప్పుడు మాత్రమే. యోహాను సువార్త 5:18 ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తను దేవుడితో సమానుగా చేసుకొనెను. దేవునితో యేసుక్రీస్తు వారు మనకి వాదన తర్వాత ముందు యేసుక్రీస్తు వారు దేవుడు అని బైబిల్ నుండి చూపించమన్నారు. యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ నుండి చూపిస్తున్నాం. దేవుడిని ఆయన యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడుగా చేసుకున్నాడు. కనబడుతుందా కొత్తోన్మాది గారు? యేసుక్రీస్తుల వారు విశ్రాంతి దిన ఆచారాన్ని మీరారు. ఇది యోహాను గారి కళ్ళ ఎదుట జరిగిన సంఘటన కాబట్టి ఆయన చెప్పాడు. అంతేనా? దేవుడు స్వయాన తన సొంత తండ్రి అని చెప్పారు. ఇది కూడా యోహాను గారి ఎదుటే చెప్పారు కాబట్టి అది కరెక్టే. తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను. ఇది యేసుక్రీస్తుల వారు అన్నమాట కాదు, అక్కడ జరిగిన సంఘటనలను బట్టి యోహాను గారు అర్థం చేసుకున్నారు, అలా అనుకున్నారు. ఒక వ్యక్తి పలానా వ్యక్తికి కుమారుడు అయినంత మాత్రాన ఇద్దరు సమానం అయిపోతారా? అదే నిజమైతే ఒక వ్యక్తిలోని లక్షణాలన్నీ కొడుకులు ఉండడం కాదు, ఇద్దరు సమానం అయిపోవాలి. అటువంటప్పుడు పండిత పుత్ర పరమసుంట అన్న నానుడే రాదు. పండిత పుత్రుడు ఎట్టా అయితే దేవుడు అవడో అట్టాగే దేవుడి పుత్రుడు దేవుడు అవడు. కాబట్టి టిఎస్ గారు ఆ 1116
అలాగే ఆ చెస్ట్లో ఉన్నాయి. నేను తప్ప మీకు ఇంకొక దేవుడు ఉండకూడదు అన్న యెహోవా గారి మాట తప్పు అని మీరు ఎప్పుడైతే నిరూపిస్తారో అప్పుడు ఆ 1116 మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇకపోతే మీరు రైట్ చేసిన రెండో పాయింట్, ఓర్ని ఈడు బోకు నాకు అని చెప్పి ఇలా బూతులు తిట్టడం మొదలెట్టారు. ఏదైనా ఉంటే సమాధానం చెప్పాలి కానీ ఇలా తిట్టకూడదు కదా. టిఎస్ గారు, మీరు చాలాసార్లు చాలా వీడియోల్లో మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా మీ వీడియోల మీద నేను చాలాసార్లు మాట్లాడాను. ఎప్పుడైనా మిమ్మల్ని నేను తిట్టానా? ఎప్పుడైనా మీ మీద నేను పరుష పదజాలం వాడానా? ఎందుకు అంటే మీరు వాడిన భాషలోనే నేను మాట్లాడుతున్నాను. అక్కడ కూడా విజయ్ కుమార్ గారు వాడిన భాషలోనే నేను మాట్లాడాను. అవి మీకు తిట్టుల్లా కనిపించినాయి, ఆయనది మాత్రం బూతులా అనిపించలేదు. ఆయన మాట్లాడిన మాటలు మాత్రం మీకు బూతులా అనిపించలేదు. చూడండి ఒకసారి. మీరు నమ్మిన ఆరాధ్య దైవం శ్రీరామునికి తండ్రి ఎవరో చెప్పండి. అన్నీ తెలిసినోళ్ళగా మరి ఆ ప్రశ్న వేశాడు. ఇంకా ఆ తర్వాత ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. ఆయన ఎవరికి పుట్టాడో చెప్పండి. పంతులు గారు చెప్పిన దానిని బట్టి శ్రీరామునికి తండ్రి ఎవరో తెలిసిందా తమ్ముడు? ఆయన ఎవరికి పుట్టాడో చెప్పగలవా? దశరథునికి పాయసం ఇచ్చింది ఎవరో చెప్పగలవా? పాయసంతో పిల్లలు పుట్టగలరని రుజువు చేయగలవా? టిఎస్ గారు, ఆ ఫ్రేజెస్ విన్నారు కదా. వాక్యానికి మధ్యలో ఆడి ముఖము ఈడి ముఖము చూపించి కొంత మ్యూజిక్ వినిపించారు. ఆ ముక్కలకు వచ్చేసాను. ఆయన చెప్పిన మాటలను మాత్రమే చూపించాను. ఏమంటున్నారు ఆయన? శ్రీరాముడికి తండ్రి ఎవరో తెలిసిందా తమ్ముడు? ఆయన ఎవరికి పుట్టాడు? దశరథుడికి పాయసం ఇచ్చింది ఎవరు? పాయసానికి పిల్లలు పుడతారా? దీని మీనింగ్ కరెక్ట్గా ఏంటంటే ఆయన శ్రీరాముడు ఎవరికి పుట్టాడో చెబుతున్నాడు. నీకు తెలిసిందా తమ్ముడు అని అడిగి ఆయన ఎవరికి పుట్టాడు అంటే అర్థం చేసుకున్నావా అని అడుగుతున్నాడు. దశరథుడికి పాయసం ఇచ్చింది ఎవరు అంటున్నాడు. పాయసానికి పిల్లలు పుడతారా అంటున్నాడు. పాయసానికి పిల్లలు పుట్టరు, నో డౌట్. ఇప్పుడు దశరథుడు పాయసం ఇచ్చినవాడు. ఈయన ఉద్దేశం ఏంటి? ఆ పాయసం ఇచ్చినాడికే శ్రీరాముడు పుట్టాడు అని ఇంటూ. ఆల్రెడీ చాలామంది అమాయకులు కామెంట్లలో అప్పుడప్పుడు శ్రీరాముడు భూతానికి పుట్టాడు అని, దెయ్యానికి పుట్టాడు అని కామెంట్లు పెడుతున్నారు. ముందులో అయితే పాయసానికి పుట్టాడు అని పెట్టేవారు. ఆ తర్వాత ఇదిగో ఇటువంటి పనికిమాలిన మేధావులు దాన్ని ఎలా సృష్టించారు? శ్రీరాముడు భూతానికి పుట్టాడు అంటూ కొంతమంది వెధవలు బొంకుతున్నారు. కొంతమంది అమాయకులు అది నిజము అని నమ్ముతున్నారు. వాళ్ళు ఆ భావనలోంచి బయటకు రాకుండా ఉండడానికి ఇటువంటి మేధావులు నర్మగర్భంగా గుర్తు చేస్తూ ఉంటారు. టిఎస్ గారు, ఈయననేదో నేను బూతు మాట అన్నారు కదా, మరి శ్రీరామచంద్రుడు భూతానికి పుట్టాడు అని అర్థం వచ్చేలా ఈయన మాట్లాడితే ఖచ్చితంగా బూతులే వస్తాయి. అంతేకాకుండా ఇటువంటి మాటలు మీరు మాట్లాడితే కనుక యేసుక్రీస్తులు వారి పుట్టుక గురించి కూడా టాల్ముడ్ బయటకు వస్తుంది. ఆ మాటలు మాకుగా మేము అనడం లేదు, మీరు మా చేత అనిపిస్తున్నారు. అది గుర్తుంచుకోండి. మీకు ఈ సమాధానం ఇవ్వడం కోసం ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూస్తుంటే ఈ చిన్న పాయింట్ కనిపించింది. ఒకసారి ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. పాయసంతో పిల్లలు పుట్టగలరని రుజువు చేయగలవా? చూసారా, రాముడు పుట్టుకు దగ్గరకు వచ్చేటప్పటికి హేతువాది అయిపోయాడు. ఎంత రేషనల్గా మాట్లాడుతున్నాడో. సృష్టి పుట్టక ముందే ఉన్న యేసుక్రీస్తు మరియ గర్భం ద్వారా మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. అప్పటికే ఉన్న యేసుక్రీస్తులు వారు మరియ గర్భం ద్వారా ఈ లోకంలోకి వచ్చారు. మరి అంత హేతువాది రేషనల్ అయిపోయినప్పుడు మరీ గర్భంలోకి ఆల్రెడీ ఉన్నవాడు ఎలా వచ్చాడు? ఆ విషయం ఏమన్నా చెప్పాడా? హేతువాదము రేషనలిజం ఎక్కడికి పోయింది? దీనినే మన భాషలో పుట్టాడు అంటున్నాం. ఆయన చెప్పడం ఏంటి? ఒక స్త్రీ గర్భం నుంచి మనిషి బయటకు వస్తే దాన్నే పుట్టడం అంటారు. ప్రత్యేకించి మన భాషలో అంటాడేంటి? ఏ భాషలో అయినా పుట్టడమే అంటారు. ఏ భాషలోనైనా సరే ఆమె గర్భంలోకి అతడు ఎలా వెళ్ళాడు అనే ప్రశ్నిస్తారు. దానికి జవాబు చెప్పాలి కదా. యేసుక్రీస్తులు వారు మరీ గర్భంలోకి ఎలా వెళ్ళారో పాయసం ద్వారా కూడా పిల్లలు అలాగే పుడతారు. ఇది నిజమైతే అది నిజమే, అంతేగాని చావు తెలివి చూపించకూడదు. టిఎస్ గారు, అమ్మయ్యా మీకు 2 బాకీ ఉన్నాను అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ రోజుకి 1 బాకీ తీర్చేశాను. అయితే ఇంకోటి ఏదో ఇప్పుడు బాకీ ఉన్నట్టు గుర్తుగానే అదేంటో గుర్తు రావట్లేదు, వెతుక్కోవాలి. ఖచ్చితంగా దానికి కూడా జవాబు చెప్తాను. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.